హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో మొబైల్ అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఆ యూట్యూబ్ ఛానల్కి మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఎలా లింకప్ చేయాలి, సో యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసి ఎలా లింకప్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యూట్యూబ్ ఛానల్ బ్రౌజర్ ఓపెన్ చేసేసేయండి. మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన డెస్క్టాప్లో లాగిన్ అవ్వండి. సో లోగా మీరు ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేటర్ స్టూడియో ఉంది కదా, దాన్ని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీ క్రియేటర్ స్టూడియోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట డాష్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనం లాస్ట్ క్రియేట్ చేసిన ఛానల్కి అయితే వచ్చాం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఛానల్ మీద ట్యాప్ ఇవ్వండి. సో ఛానల్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ అకౌంట్లో లాగిన్ అయిపోండి. ఆ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మోనటైజేషన్ ఉంది కదా, ఇక్కడ ఛానల్ ఫీచర్స్లో మనకు స్టేటస్ అండ్ ఫీచర్స్కి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఎలిజిబుల్ అనేసి వస్తుంది. సో ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అనేసి వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా, సో ఇక్కడ రాదు, ఇన్ఎలిజిబుల్ వస్తుంది సమ్టైమ్స్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ కంట్రీ కావచ్చు, ఈ సెట్టింగ్స్లో మీరు సెట్టింగ్ చేసినట్లయితేనే మీకు ఇక్కడ ఎనేబుల్ అయితే వస్తుంది. సో ఎనేబుల్ మీద ట్యాప్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా తీసుకొస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చదవండి, మీరు పూర్తిగా రీడ్ అయితే చేయండి. స్టార్ట్ అనేది క్లిక్ ఇవ్వండి. సో ఇవన్నీ చదివేసిన తర్వాత మనం క్లిక్ ఇచ్చేసేయండి. సో ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అన్నిటి మీద టిక్ ఇచ్చేసేయండి. సో అన్నీ ఇచ్చేసిన తర్వాత యాక్సెప్ట్ అనేసింది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. సో ట్యాప్ ఇచ్చిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అనేసి మనం అక్కడ ఎనేబుల్ టిక్ ఇచ్చేసేసి నెక్స్ట్ అనేది మీద ట్యాప్ ఇచ్చిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చింది సెకండ్లో. సో 4th వరకు ఉందన్నమాట మనకి ఇక్కడ. సో సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్. సో ఫస్ట్ మనం యాడ్సెన్స్ అకౌంట్కి లాగిన్ అయ్యే ముందు అసలు ఎలా మనకు ఇక్కడ నుంచి మనీ వస్తుందో తెలుసుకుందాం. సో మనకు ఫస్ట్ మన ఛానల్లో యాడ్స్ రావాలంటే మనం ఏం చేయాలంటే 12 months అంటే 1 yearలో మనకు 4000 వాచ్ హవర్స్ రావాలి. 4000 minutes కాదు, 4000 వాచ్ హవర్స్ అనమాట. సో 4000 వాచ్ హవర్స్ కావాలి. అలాగే 1000 subscribers అయితే వచ్చేస్తారు అనుకుందాం 1 yearలో. సో 4000 వాచ్ హవర్స్ కావాలి. సో ఆ రెండు ఒకే 1 yearలో కనుక మనకు వచ్చినట్లయితే మనకు ఎప్పుడైతే వస్తుందో ఆ విధంగా, సో అప్పటి వరకు మనకు మోనటైజేషన్ అయితే ఎనేబుల్ కాదు. బట్ ఇక్కడ మనకు ఈ యొక్క రీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఫస్ట్ ఇక్కడ ఎనేబుల్ మోనటైజేషన్కి అయితే అప్లై చేసే ఇచ్చేం కాదు. సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ అనే దాన్ని స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ ఇవ్వండి. సో స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది అనమాట. సో మీరేం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ అనేసి కనబడుతూ ఉంటుంది. సో ఈ నెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఏదో ఉంటుంది కదా, సో అవి క్రియేట్ చేస్తారు. అవన్నీ మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి వస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసేసేయండి. సో ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్కి అయితే యాడ్సెన్స్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతాం మనం. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మనం సైట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మీకు ఈ విధంగా మీకు మొబైల్లో కాబట్టి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది యువర్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడ మన యూఆర్ఎల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్, సెండ్ మీ సమ్ కస్టమైజ్డ్ హెల్ప్ అండ్ పర్ఫార్మెన్స్ సజెషన్స్ అయితే మీరు అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ మీ కంట్రీ అవన్నీ సెలెక్ట్ చేసేయండి. సో ఇండియా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు రివ్యూ చేయాల్సి వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసిన వెంటనే మీకు అక్కడ టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చిన తర్వాత మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ ఇవ్వండి. సో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. యాడ్స్ మేడ్ ఈజీ, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు గమనించవచ్చు మొబైల్లో పీసీస్లో అన్నీ చూపిస్తూ ఉంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు పేమెంట్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్, లేదా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ మన యొక్క నేమ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ఎట్లుంటుందో ఆ విధంగా ఇవ్వండి. సో అడ్రస్ అనేది మీది ఇచ్చేసేయండి. అండ్ అడ్రస్ లైన్ సెకండ్ అది కూడా అడ్రస్ ఇచ్చేసేయండి. పోస్టల్ కోడ్ టౌన్ సిటీ ఇక్కడ ఇవ్వండి. అండ్ మీ పోస్టల్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసేసి మొబైల్ నెంబర్ ఆప్షనల్ అనమాట, అవసరం లేదు. సో సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వండి. సో సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఈ యొక్క ఈ యాడ్సెన్స్ అనేసి ఈ యాడ్సెన్స్ నుంచి మనకు యాడ్స్ రావాలంటే మనం ఫస్ట్ ఈ సెట్టింగ్స్ అన్ని చేసేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో మనకు 4000 వాచ్ అవర్స్ 1000 subscribers వచ్చిన వెంటనే మనకు ఆ అకౌంట్ అనేది అక్కడ రివ్యూ అనే బటన్ కనబడుతుంది అనమాట. సో నేను చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం యాడ్సెన్స్ అకౌంట్లో అన్ని సెటప్ చేసేసిన తర్వాత మనకు 4 steps అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో 3 steps కంప్లీట్ అయినట్టు. అండ్ 4th step చూసుకున్నట్లయితే అదే 1000 subscribers
4,000 వాచ్ హవర్స్ అనమాట. మనకి ఇది రావాలంటే చాలా టైం పడుతుంది. సో టాపిక్స్ అనేది వైరల్గా ఉండేటివి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వస్తుంది మీకు. ఇక్కడ మనకు 4,000 అవర్స్ వచ్చేసిన వెంటనే ఇక్కడ అండ్ 1,000 ఇక్కడ సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే మనకు ఏం చేస్తారంటే రెండు ఒకేసారి వస్తేనే, రెండు ఉంటేనే మనకు ఇక్కడ సబ్మిట్ ఫర్ రివ్యూ అనేసి ఒక ఎనేబుల్ అవుతుంది అనమాట బటన్ ఇక్కడ. సో అప్పుడు మనం ఆ బటన్ క్లిక్ చేస్తే మనకు అకౌంట్ అనేది రివ్యూ చేసేసి వాళ్ళు మనకు యాడ్స్ అయితే ప్లే చేస్తారు. అప్పుడు మనకు మోనిటైజేషన్ ఎనేబుల్ అయినట్టు. అప్పటి నుంచి మనకు యాడ్స్ అనేటివి ఎంతమంది చూస్తున్నారు, వ్యూవర్స్, దాన్ని బట్టేసి మనకి మనీ అయితే వస్తుంది అనమాట. ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.